అండి, నేను గీతాంజలి రెడ్డి. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఓకే, ఇంకా విషయంలోకి వస్తే ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని పెంచుకోవడం ఎలా, ఏ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి, దానికి ఏం చేయాలి అనే దాని గురించి డీటెయిల్గా చెప్తాను. ఇది నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని బేస్ చేసుకొని చెప్తాను అండ్ వేరే వాళ్ళ పేజెస్ కూడా చూసి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఓకే, ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో కావడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఈ టాపిక్లోకి వచ్చేద్దాము. ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ పెరగడం ఎలా అంటే దీంట్లో వచ్చి కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని ఉంటాయండి ఇన్స్టాగ్రామ్లో. అవి ఏంటి అంటే ఎలా చూసుకోవాలి మనం కమ్యూనిటీ గైడ్ లైన్స్లో కాపీరైట్ ఏమైనా పడిందా అని చూసుకోవాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ మన ప్రొఫైల్లోకి వెళ్ళి సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి. సెట్టింగ్స్లో ఓపెన్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేస్తూ ఉండగా అకౌంట్ స్టేటస్ అని ఒక ఆప్షన్ వస్తుంది. దీన్ని ఓపెన్ చేసుకోవాలి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత 4 ఆప్షన్స్ చూపిస్తాయి. అవి ఏంటి అంటే రిమూవ్డ్ కంటెంట్. ఫస్ట్ నా ప్రొఫైల్లో ఓపెన్ చేసిన ఇవైతే చూడండి ఈ ఆప్షన్స్ 4 వచ్చి గ్రీన్ టిక్స్ ఉన్నాయి. అంటే నాకు ఏ కాపీరైట్ పడలేదు అనుకోవచ్చు. అండ్ వీటిని ఓపెన్ చేసి చూస్తే కానీ మనకి ఏమైనా స్ట్రైక్స్ పడ్డాయా అనే విషయం అర్థం కాదు. ఫస్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటి అంటే రిమూవ్డ్ కంటెంట్. యువర్ కంటెంట్ నాట్ ఎఫెక్టెడ్ అని వచ్చింది కదా నాకు. అంటే దీంట్లో నేను ఓన్ వాయిస్ వీడియోస్ చేస్తాను. వేరే వాళ్ళ వీడియోస్ పెట్టడం కానీ వేరే వైలెంట్ ఉండే వర్డ్స్ యూజ్ చేయడం కానీ వల్గర్గా మాట్లాడడం కానీ అండ్ న్యూడిటీ సెక్షువల్ పిక్చర్స్ ఇలాంటి ఏవి అప్లోడ్ చేయను. ఓన్లీ ఓన్ వాయిస్ వీడియోస్ మాత్రం అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో అలాంటి వీడియోస్ మాత్రం అప్లోడ్ చేస్తాను. సో దీంట్లో నాకైతే ఏ వీడియో రిమూవ్ కాలేదు ఇంతవరకు. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కమ్యూనిటీ గైడ్లైన్స్ని బేస్ చేసుకొని నా వీడియో దేన్ని డిలీట్ చేయలేదు. నేను కావాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు, దానికి కాపీరైట్స్ ఏం పడవు. సో నాకైతే ఇదైతే పడలేదు. దీంట్లో ఒకవేళ ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇలా పడినట్టుగానైతే మీరు మళ్ళీ అప్పీల్ చేసుకోవాలి. మీరు వేరే వాళ్ళ వీడియోస్ పెట్టుకోవడం కానీ మీరు ఏదైనా వైలెంట్గా ఉండే వీడియోస్ చేయడం కానీ భయభ్రాంతులకు గురి చేసేవి కానీ న్యూడ్ పిక్స్ కానీ ఇలాంటివి అప్లోడ్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు డిలీట్ చేసేస్తారు. అప్పుడు మీరు అప్పీల్ చేసుకొని దీని కాపీరైట్ పోయేటట్టు చేసుకోవాలి. అండ్ సెకండ్ వన్ ఈజ్ వాట్ కెనాట్ బి రికమెండెడ్. యువర్ కంటెంట్ బి ఎలిజిబుల్ ఫర్ రికమెండేషన్. అంటే నేను పెట్టే వీడియోస్ ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ రికమెండ్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో ఎవరిని బాధ కలిగించేవి అండ్ ఇలాంటి చెప్పాను కదా ఇప్పుడే వైలెంట్వి ఇలాంటివి ఏం పెట్టకపోవడం వల్ల ఇలా కిడ్స్కి రికమెండ్ చేయడం ఇలా సపరేట్గా నేను ఏది పెట్టుకోవడం లేదు. నేను ఎవరికైనా యూజ్ అయ్యే వీడియోస్ మాత్రం చేస్తాను కాబట్టి ఎవరికైనా రికమెండ్ చేస్తుంది. దీంట్లో కూడా ఎలాంటి కాపీరైట్ కానీ కమ్యూనిటీ గైడ్లైన్స్ కానీ ఏం పడలేదు నాకు. అండ్ థర్డ్ వన్ ఈజ్ కంటెంట్ లోయర్డ్ ఇన్ ఫీడ్. ఇది వచ్చి థర్డ్ ఆప్షన్. దీంట్లో నాకేమొచ్చిందో చూడండి. యువర్ పోస్ట్ ఆర్ నాట్ లోయర్డ్ ఇన్ ఫీడ్. అంటే నా వీడియోస్ని నా ఫాలోవర్స్లో ఉండే వాళ్ళకి వీడియో పెట్టిన వెంటనే ఒక 10% ఫాలోవర్స్కి నా వీడియోని ఫీడ్ చేస్తుంది, పంపిస్తుంది. వాళ్ళు ఒకవేళ దానికి మంచిగా రియాక్షన్ ఇస్తే లైక్ కామెంట్ షేర్ ఏదైనా చేస్తే వ్యూస్ పెరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఏ రియాక్షన్ లేకుండా స్వైప్ చేసి వెళ్ళిపోయారనుకోండి, స్క్రోల్ చేస్తూ వెళ్ళిపోయారనుకోండి, మన అసలు స్కిప్ చేసేసారనుకోండి, మన దానికి వ్యూస్ తగ్గిపోతాయి. అలాగా దీంట్లో మనం ఇచ్చే కంటెంట్లో ఫాలోవర్స్ అటెన్షన్ బాగుండేటట్టు చూసుకోవాలి. వీళ్ళు షేరింగ్ బేస్ కానీ అండ్ కామెంట్ చేయడానికి వీలుగా ఉండేది అండ్ లైక్స్ ఎక్కువ వచ్చేటవి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే లైక్స్ కోసమే వ్యూస్ అనేవి లేవండి. షేరింగ్స్ అండ్ దాని తర్వాత వచ్చి కామెంట్స్ ఎక్కువ వస్తే దాని తర్వాత లైక్స్ని బట్టి వస్తున్నాయి. కానీ కొందరు అనుకుంటారు లైక్స్ కొట్టడం వల్ల వీళ్ళకి ఏమైనా వచ్చేస్తుందేమో అని. లైక్స్ కొట్టడం వల్ల మాకేం రాదండి. నచ్చితే లైక్ అయితే కొట్టండి. ఇది వేరే వాళ్ళకి కొంచెం ఎక్కువ వెళ్తుందేమో కానీ దానివల్ల ఏదో మాకు మనీ వచ్చి మేము ఏదో పైకి ఎదిగిపోతామని లైక్స్ కొట్టడం నచ్చితే కూడా ఆపేస్తారు. అండ్ ఫోర్త్ వన్ ఈజ్
ఫీచర్స్ యూ కెనాట్ యూజ్. నాకైతే ఏమొచ్చిందో చూడండి. యూ కెన్ యూజ్ ఆల్ ఇన్స్టాగ్రామ్ ఫీచర్స్. అంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఏ ఫీచర్స్ అయినా వాడుకోవచ్చు. దీనికి ఏమీ వాళ్ళు ఒక రెస్ట్రిక్షన్ అయితే ఏం పెట్టలేదు. నాది మొత్తం ప్రొఫైల్ క్లియర్గా ఉంది. అందువల్ల నేను ఇన్స్టాగ్రామ్లో ఏ ఫీచర్ అయినా వాడుకోవచ్చు. అండ్ నాకు ఈ మధ్య బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా వచ్చిందండి. 2000 దాటిపోయారు బ్రాడ్కాస్ట్ ఛానల్ సబ్స్క్రైబర్స్. మీరు కూడా నా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అయ్యి బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ ఈ బ్రాడ్కాస్ట్ ఛానల్ రావడానికి వచ్చి నాకు చాలా టైం పట్టింది. ఫాలోవర్స్ ఎక్కువ వచ్చిన తర్వాతే ఇది రావడం జరిగింది. అండ్ ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ ఎక్కువ రావాలి అనుకుంటే ఇంకా ఉన్నాయండి చూడాల్సినవి. అవి ఏంటి అంటే, మనము వీడియో అప్లోడ్ చేసే టైం, మన ఫాలోవర్స్ ఏ టైంలో యాక్టివ్లో ఉంటారు అనే విషయం మన ప్రొఫైల్లోనే చూపిస్తుంది. లైక్ దిస్ లాగా చూపిస్తుంది. ఆ టైంలో మీరు వీడియోని అప్లోడ్ చేసుకోవాలి. ఆ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే మన ఫాలోవర్స్ చూసి దానికి ఏదో ఒక రియాక్షన్ ఇస్తారు. దాన్ని బట్టి మంది ముందుకెళ్ళడం జరుగుతుంది. అండ్ నా ఫాలోవర్స్ యాక్టివ్ టైం అయితే ఈవినింగ్ 6 ఉందండి. కానీ నేను 8 ఆ టైంలోనే వీడియో అప్లోడ్ చేస్తాను. అది ఎందుకంటే నేను ఖాళీగా ఉండే టైము 6. ఆ టైంలో మనం ఎవరిమైనా గాల్స్ అనే వాళ్ళం బిజీగా ఉంటాము. నేను కూడా అలాగే బిజీ ఉంటాను. అందుకే 8లో వేస్తాను, నేను వీడియోని అప్లోడ్ చేస్తాను. ఓకే, పర్వాలేదు, వ్యూస్ వస్తాయి. కొన్ని అయితే మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి. నేను ఆ మిలియన్ వ్యూస్ ఏ వచ్చాయి అనే విషయం కూడా పెడుతున్నాను, చూడండి. అండ్ ఇలా మిలియన్ వ్యూస్ రావడానికి ఈ కంటెంట్ అంతా మనకు యూజ్ అవుతుంది. అండ్ మనము స్టార్టింగ్ నుంచి అండ్ ఇప్పుడు కూడా మనకు నచ్చిన వాటిని లైక్ కొట్టకుండా ఉంటే మనకి లైక్స్ ఎక్కువ రావు. అండ్ ప్రతి దానికి లైక్ కొట్టుకుంటూ వెళ్ళామనుకోండి, మన అకౌంట్ బ్లాక్డ్ అని, యాక్షన్ బ్లాక్డ్ అని వస్తుంది. ఆ అకౌంట్ బ్లాక్డ్ కాదు, అది వచ్చి 24 అవర్స్ వరకు అన్లాక్ అయితే అవ్వదు. 24 అవర్స్ లోపల మనం లైక్ చేయలేము. అండ్ కొంతమంది అందరినీ ఫాలో చేసేయడము, తర్వాత చిక్ అన్ఫాలో చేయడము ఇలా చేస్తారు. ఇవి కూడా వాళ్ళకి సమ్ కౌంట్ అని ఉంటుంది. అది 50 అలా అప్రాక్సిమేట్లీ 50 అవ్వచ్చు. ఇలా చేసిన తర్వాత మళ్ళీ యాక్షన్ బ్లాక్. ఇది 24 అవర్స్ వరకు మళ్ళీ అన్బ్లాక్ అయితే అవ్వదు. ఇలా మీరు చేద్దాం. నచ్చిన వాటికి లైక్ కొట్టండి. నచ్చిన వాటికి అది మీ ఇష్టము. నచ్చిన వాటికి లైక్ మాత్రం కొట్టండి. ఆ లైక్ వల్ల మీకైతే నష్టం లేదు. మీరు నచ్చబట్టే కదా వీడియోస్ చూస్తున్నారు. వాళ్ళు నచ్చడం వల్ల మీరు ఫాలో అయ్యారు, ఆ వీడియోస్ చూస్తున్నారు. లైక్ కొట్టడానికి ఏంటి, లైక్లు మాత్రం కొట్టరు, వ్యూస్ మాత్రం చూస్తూ ఉంటారు, కింద కామెంట్ చేస్తారు, మళ్ళీ షేర్ చేసుకుంటారు, కానీ లైక్ మాత్రం కొట్టరు. ఎందుకు నాకు అర్థం కాదు. లైక్ అయితే కొట్టండి. అండ్ ఇలాంటివి ఏ కాపీ రైట్స్ ఏం పడకుండా చేసుకుంటే, నా ఫాలోవర్స్ చూశారు కదా, నేను 2023 జూలైలో నా ఐడిని క్రియేట్ చేశాను. 143K నంబర్ కూడా బాగుంది కదా, 143K ఫాలోవర్స్ అయితే నాకు వచ్చారు ఇప్పటికీ. ఇప్పుడు పోయిన మంత్లో ఈ మంత్లో మిలియన్ వ్యూస్ అయితే ఉన్నాయి. నా ఇన్స్టా ఐడిలో హైలైట్స్లో పెట్టున్నాను, చూడండి. అండ్ స్క్రీన్ మీద కూడా ఇచ్చాను మిలియన్ వ్యూస్ ఎలా వచ్చాయి అని. మీరు కూడా ఈ ట్రిక్స్ అన్ని ఫాలో అయ్యి ఫాలోవర్స్ని పెంచుకొని వ్యూస్ని పెంచుకొని ఇన్స్టాలో మీరు కూడా ఫేమస్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, నా ఇన్స్టా ఐడిని, నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ని చేసుకోండి. ఓకేనా?